హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉన్న లక్కీ భాస్కర్ మూవీ చూశాను. దాని రివ్యూ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇక రివ్యూలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి రివ్యూసే కాకుండా మరెన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్ కూడా ఉంటాయి, అవి కూడా ఓ లుక్ వేసేయండి. లక్కీ భాస్కర్ ఈ మూవీ టైటిల్ రోల్లో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరోయిన్గా, రామ్కి, సర్వదామన్ డి బెనర్జీ, మాగంటి శ్రీనాథ్, బేబీ రిత్విక్, రాజ్ కుమార్ కాసిరెడ్డి తదితరులు సపోర్టింగ్ రోల్స్లో యాక్ట్ చేసిన ఈ మూవీ 150 మినిట్స్ రన్ టైంతో ఉంటుంది. ఇది ఒక థ్రిల్లర్ డ్రామా అని చెప్పచ్చు. మూవీ అవుట్లైన్ విషయానికి వస్తే, హీరో ఒక మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్. చాలని జీతం, స్తోమతకి మించి బాధ్యతలు, ఖర్చులు, అవసరాలు, వీటన్నిటి వల్ల అప్పులు, వడ్డీ కట్టలేదనే అవమానం, వస్తుందనుకున్న ప్రమోషన్ చేజారిపోవటం, ఇలాంటి పరిస్థితుల్లో హీరో ఎంచుకున్న ఒక మార్గం. ఏమిటా మార్గం? ఇంతకీ తన కష్టాలు అప్పులు తీరాయా లేక పెరిగాయా? తను ఎంచుకున్న మార్గంలో ఎదుర్కొన్న పరిస్థితులేంటి? ఈ విషయాలన్నీ తెలియాలంటే లక్కీ భాస్కర్ మూవీ చూడాల్సిందే. పాజిటివ్ థింగ్స్ వచ్చి అందరి యాక్టింగ్, ముఖ్యంగా దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి అండ్ బేబీ రిత్విక్, వీళ్ళ యాక్టింగ్ మాత్రం సూపర్. ఎంత యాప్ట్గా సూట్ అయ్యారో ఈ క్యారెక్టర్స్కి. స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా ఎంగేజింగ్గా సాగుతుంది. ఏ సీన్కి ఆ సీన్ చాలా కన్విన్సింగ్గా, హీరో అలా ఎందుకు చేస్తున్నాడు అనే పాయింట్కి రీజన్స్ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. డైలాగ్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ హైలైట్ అనే చెప్పాలి. మెసేజ్తో పాటు సాటిస్ఫైయింగ్ క్లైమాక్స్ ఇచ్చారు. ఇక నెగిటివ్ థింగ్స్ విషయానికి వస్తే, కొన్ని చోట్ల చిన్న చిన్న మిస్టేక్స్. ఎగ్జాంపుల్కి బ్యాంక్ వాష్రూమ్లో 2 సీన్స్ ఉంటాయి. బ్యాంక్ ఏమో మంత్కి ఒక్కసారి మాత్రమే అకౌంట్స్ని కంప్యూటర్లో అప్డేట్ చేసే టైంలో స్టోరీ ఇది. బట్ వాష్రూమ్స్ మాత్రం ట్రెండీగా ఉంటాయి. అండ్ ఇంకొకటి, హీరో బ్యాంక్కి సూట్ కేస్ 2 టైమ్స్ తీసుకువస్తాడు. ఫస్ట్ టైం ఏం బట్టలు పెట్టుకోడు, కానీ సెకండ్ టైం మాత్రం బట్టలు పెట్టుకుంటాడు. ఈ సీన్ ఎందుకు చెప్పానో మూవీ చూశాక అర్థమవుతుంది. సాంగ్స్ విషయానికి వస్తే అన్నీ బాగున్నాయి. కామెడీ అంటే కామెడీ కాదు, కానీ ఎంటర్టైనింగ్ అయితే ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే హ్యాపీగా చూడొచ్చు. 0 ఫైటింగ్స్, 0 అడల్ట్ సీన్స్, 0 బ్యాడ్ లాంగ్వేజ్. ఇదంతా కాదు, ఒక్క ముక్కలో చెప్పు అంటే ఇందులో ఉన్న మెసేజ్ కోసమైనా ఒక్కసారి చూడాల్సిన మూవీ. నేనైతే ఈ మూవీకి 9/10 ఇస్తాను. ఈ మూవీ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ ద్వారా నాకు తప్పకుండా తెలియజేయండి. ఇవి లక్కీ భాస్కర్ మూవీ సంగతులు. ఇక మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.